జై శ్రీరామ్. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం బుచ్చేపేట శేషాద్రిగిరిపై మొదటి మల్లింపులో ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. బాగి వెంకటరమణారెడ్డి గారు, పూడి రామారావు, బుచ్చిపేట మండలం సమర్శత సేవా ఫౌండేషన్ కన్వీనరు. మరి వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మరి కర్త కర్మ క్రియ అన్నీ కూడా పూడి రామారావు గారు అయ్యి మరి యొక్క కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిపించారు. మరి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం భారీ స్థాయిలో దాదాపుగా 4,000 మందికి అన్న సంవర్ధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం బుచ్చిపేట గ్రామంలో తిరువీధుల్లో స్వామివారిని ఊరేగించి మరి 4 మండలాలకు సంబంధించినటువంటి భజన బృందాలు అందరూ వచ్చి ఈ కార్యక్రమం అయితే పాల్గొనడం జరిగింది. అలాగే రాత్రికి వెంకటరమణమూర్తి పాట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరినీ కూడా మన స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి గురువుగారు టెంకాయ కొడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బుచ్చిపేట శేషాద్రిగిరిపై మొదటి మలుపులో ఏర్పాటు చేసినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే మేము ముందు తీసి రావడం జరిగింది. మరి సమర్శత సేవా ఫౌండేషన్ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూడి రామారావు గారు ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ మహోత్సవాన్ని అయితే అంగరంగ వైభవంగా జరిపించారని చెప్పాలి. మరి బాగి వెంకటరమణారెడ్డి గారు మరి విగ్రహం ఇచ్చినటువంటి దాత. మరి ఆయన విగ్రహం ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూడి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగిందని చెప్పాలి. మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్న సమారాధన, సాయంత్రం ఉత్సవమూర్తులు ఊరేగింపు కార్యక్రమంలోని 4 మండలాలకు సంబంధించినటువంటి భజన బృందాల కార్యక్రమం కూడా కన్నుల పండుగగా జరిగింది. మరి రాత్రి 10 గంటలకు ఏర్పాటు చేసిన తప్పిడిగుళ్ళు కూడా చాలా ఆకర్షణీయంగా జరిగిందని చెప్పాలి. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి అక్కడ ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జై గణేష్ మహారాజ్ కి జై జై అభయాంజనేయ స్వామి కి జై ఓం 7 గంటల స్వామి కి జై అయ్యా పంతులు గారు దండం వేయండి కట్టేసి మీరేం మంత్రం చేస్తున్నారు మంత్రాలు ఇలాగిచ్చి అలా రేపొచ్చేసా గురుగారు వచ్చేసి శ్రీరామ్
ఇటు సైడ్ చూడండి గురుగారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మరి విగ్రహ ప్రతిష్ఠ ఓపెనింగ్ అయిన తర్వాత మరి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం విజువల్స్లో చూస్తున్నాము. మరి యొక్క పూడి రామారావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం అయితే జరిగింది. మరి అదేవిధంగా సమర్శత సేవా ఫౌండేషన్ జిల్లా ప్రముఖ అయినటువంటి వరహా నాగేశ్వరరావు గారు కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని తమ వంతు సహకారంగా చాలా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయించారు. మరి అలాగే 4 మండలాలకు సంబంధించినటువంటి కళాకారులందరినీ కూడా తీసుకురావడంలో ఆయన ముఖ్య పాత్ర అయితే పోషించారని చెప్పాలి. మరి సమర్శత సేవా ఫౌండేషన్ కన్వీనర్ అయినటువంటి పూడి రామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా జరిగిందని ఇక్కడ మనం చెప్పాలి. సాక్షాత్ దీపం దర్శయామి. సూర్యనారాయణ స్వామి నమస్కారం చేయండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. పుంచు ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात्. सत्यं वर्तेन परिचिन्तयामि. पंचमुखी अभयाञ्जनेय स्वामिनेन देवता प्रीतये अपोपसहित नारिकेल कदली भरणवेदनान् समर्पयामि. 5 సార్లు చెల్లించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం బుధానాయ స్వాహ, ఓం దమానాయ స్వాహ. మధ్య మధ్య అమృతవాణి సమర్పయామి. అమృతాభరణమసి ఉత్తరావతమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ఉపవాసనార్థం తాంబూలాన్ని సమర్పయామి. అందరూ కూడా పుష్పాలు పెట్టుకున్నారు కదండి, చెప్పండి. ఓం జన్మాభ్యాస జన్మ లగ్న ప్రవృత్తి ఏతతు క్షణ పర్యంతం కాయక వాచక మానసిక త్రైకాలిక పాప నివృత్త్యర్థం కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో బుద్ధి అహంకార జనిత వ్యాధి రూపేణ వర్తమాన వర్తిష్యమాన సమస్త పీడా పరిహారార్థం మమ గృహే ధనధాన్య వస్త్ర కాంచన రత్న రజిత తామ్ర కాంస్య లోహ రసమర్గ గృహోపకరణ దాసదాసి గో మహిష్యాభి అభివృద్ధ్యర్థం స్వరూపవతు సుగుణానేక సుపుత్ర అవాప్యర్థం మమ అస్మాకం సహకుటుంబానాం జన్మజాతక జన్మలగ్న జన్మగోచార జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి నామరాశి వశాత్ దుష్ట స్థానస్థిత దుర్గ్రహ సంబంధ దుర్నిరీక్షణ ఏ దోష సమజనిత తద్దోష పరిహార సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం జన్మజాతక జన్మలగ్న జన్మగోచార జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి నామరాశి వశాత్ దుష్ట స్థానస్థిత దుఃఖ
గ్రహ సంబంధ దుర్నిరీక్షణ ఏ దోష సమజనిత తద్దోష పరిహార సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా గోచారరీత్యా ఏలినాటి శని అర్ధాష్టమ శని జన్మ గురు కుజగ్రహ సర్పదోష సకల గండదోష అపమృత్యుదోష మృత్యుంజయ దోష పరిహార సిద్ధ్యర్థం అస్మిన్ శేషగిరి నిలయేన అస్మిన్ పంచముఖి అభయ ఆంజనేయ స్వామి దేవత ప్రతిష్ట మహోత్సవం కరిష్యామి నమః. ఇక చూడరా బుజ్జి జై శ్రీరామ్ వెళ్ళండి వెళ్ళండి. జై శ్రీరామ్ 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 నరసం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కుమారస్వామి ఇక్కడ 4 కొబ్బరికాయలు పెట్టితే అలాగే పువ్వులు దండండి అలాగే గురువు అలాగే వేస్తారు. ఓం సహనావహై తేజస్వినావహై ఓం శాంతి. రామ 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 జయ రామ 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 అనాథ రక్షక రామ రామ శాంతి శాంతి భోజనాయి నమో అంజనే శ్రీరామ్ జై 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 శ్రీరా
శ్రీరామ్ జై 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 శ్రీరామ్ అందరూ వెయ్యం నీళ్ళు నీళ్ళందరూ
కాలుతుందండి ఆటో సార్ మెకానిక్ సార్ ఆ పాలు మనపోయింది ఇంకో పాలు క్యాన్సర్ వచ్చి ఆ క్యాన్సర్ మనపోయింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులందరికీ కూడా మరి సమర్శత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ అయినటువంటి పూడి రామారావు గారి అధ్యక్షతన సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా మనం స్క్రీన్ మీద చూద్దాం. వాసాగం శ్రీమగావత్య అన్నపాణే చ సర్వదా వాసాగం శ్రీమగావత్య గురుగారు ప్రతిష్టతే రోచనో రోచమాన శ్రవణ సహమాన కళ్యాణ. జై శ్రీరామ్ 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 రాధాగం సమగావత్యాన్నమానే శ్రీయామావహ శతమానం భోజనాయ పురుషత్వేంద్రియ. ఓకే గురు లేకరా అట్లాగరా బుజ్జి. సన్మాన సత్కారాలు అయిపోయిన తర్వాత గోమాతని పొంతలమ్మ గారికి ఇస్తున్నటువంటి పూడి రామారావు గారి దంపతులు అలాగే ప్రముఖులందరినీ కూడా మన స్క్రీన్ పై చూస్తున్నాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. హిందువుల మరణించు జై సియారాం జై సియారాం బోలో జై సియారాం జై సియారాం బోలో జై సియారాం. జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. అని అని ఆ నీళ్ళు వచ్చినట్టు చిన్నది ఎలా చూడండి, ఆ నీళ్ళు వచ్చినట్టు ఇటుగా చూడండి వదినా. ఓకే రండి. सर्वारिष्ट विनाशाय सर्वमंत्र चेतनाय त्रैलोक्यमस्मानाय स्वाहा. ओम नमः श्री गुरुदेवाय परमपुरुषाय सर्वदेवताय श्रीकराय सर्वारिष्ट विनाशाय सर्वमंत्र चेतनाय त्रैलोक्यमस्मानाय स्वाहा. మరి కనీ విని ఎరిగినటువంటి రీతిలో ఏర్పాటు చేసినటువంటి అన్న సమారాధన కార్యక్రమం అయితే మాత్రం ఇప్పుడు మనం చూద్దాం. అలా ఉంది ఒక కావాలంటే ఎత్తాలండి మళ్ళీ ఆకులు పట్టుకోలేదు అందుకు
అదే బాగున్నా స్వామి, ఎవరు ఉండారు కానీ చాలా బాగుంది. స్వామి కొంచెం కూరైంది. అమ్మా కొంచెం ఆకులన్నీ దగ్గర పడేయండి, జల్లి వద్దు. మాయ గారు ఎందుకంటే నవ్వొద్దు. ఆడు మీరు వెనకాల అయితే వాళ్ళకి ఇవ్వకూడదు, నాకు ఇవ్వరు. నియమాలు నోకరాజు కొన్నిపోటీ 100 రూపాయలు. ఇంకా ప్రసాదం తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క శేషాద్రి కొండపైకి వచ్చి ఈ యొక్క స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుతున్నాం. అన్నసముద్రం కార్యక్రమం స్టార్ట్ చేసి చాలా సేపు అయింది. మిగతా వారు కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుతున్నాం. సూపర్ రా మీరే. లేదుగా నవ్వంటే ఆడవాళ్ళు అలా తిరిగితే పనిచేయదు.
జరగాల ముందుగా అమ్మా 2 ఆకులమ్మా అది 2 ఆకులు ముదు ముదు రాలా పోరాటండి రాలా అమ్మ రాలా లేట్ చేయకండి ప్రసాదం ఉండదు కేజీబాబు 200 రూపాయలు, సోషల్ రాజబాబు 100 రూపాయలు, కొడగండి వెంకటరావు తన పప్పారు షాప్ 500 రూపాయలు, సోషల్ నాగరాజు తన పెళ్లి 500 రూపాయలు, హరిరావు గారు బిచ్చిగారు ఫీల్డ్ మ్యాన్ 200 రూపాయలు, హేమంత్ నాగరాజు 50 రూపాయలు, సోషల్ చక్రబాబు తన లక్ష్మయ్య 100 రూపాయలు, తాటికొండ ఘాటీలు తన దేవుడు 100 రూపాయలు, గోపిశెట్టి శ్రీనివాసరావు కేపీఆర్ గారు సర్పంచ్ 500 రూపాయలు, కోమాతల రాజు 100 రూపాయలు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి తిరుమల మహోత్సవ కార్యక్రమం తప్పటితో పోరాటాలకు అత్యంత వైభవంగా జరపబడుతుంది. కావున గ్రామ ప్రజలందరూ కూడా ఇక కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోలేని వాళ్ళంటే ఇక శేషాద్రి కొండ దగ్గరకు వచ్చి మీ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ఎక్కడికెళ్ళిపోయారండి? మరి ఉదయం మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటలకు మొదలైనటువంటి ఉత్సవమూర్తి విగ్రహం ఊరేగింపు కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా పూడి రామారావు గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ రామాలయంలో సోమవారం ఆశీస్సులు తీసుకొని మరి ఊరేగింపు కార్యక్రమానికి సిద్ధమవుతున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమానికి 4 మండలాలకు సంబంధించినటువంటి భజన బృందాలన్నీ కూడా వచ్చి మరి ఊరేగింపు కార్యక్రమంలో పాలు పంచుకున్నారని చెప్పాలి. మరి అలాగే సమరసిద్ధ సేవా ఫౌండేషన్ జిల్లా ప్రముఖ అయినటువంటి వరహా నాగేశ్వరరావు గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అన్ని విధాలుగా పూడి రామారావు గారికి సహాయ సహకారాలు అందించారని చెప్పాలి. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం బుచ్చిపేట శేషాద్రిగిరి మొదటి మలుపులో ఉన్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అయితే మాత్రం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. మరి అక్కడ జరిగినటువంటి కోలాహటం గ్రూపులతో కాసేపు మరి ఆ వీడియో చూద్దాం.
గ్రామానికి పోరాటం బృందాలు ఇంచుమించుగా 20 గ్రామాల నుంచి వస్తున్నాయి. మరి మన గ్రామ ప్రజలందరూ కూడా మన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కావున ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చిన గురువు గారిని అలాగే సమరసత సేవా ఫౌండేషన్ వారిని మన గ్రామానికి వచ్చారు కాబట్టి సగౌరవంగా ఆహ్వానించి వాళ్ళు మళ్ళీ కూడా వెళ్ళేదాకా మన బాధ్యత తీసుకొని సక్రమంగా అందరినీ మనం రిసీవ్ చేసుకోవడం అలాగే ఉండాలి. మళ్ళీ మర్యాదగా మనం పంపించడం కూడా అలాగే ఉండాలి. మన గ్రామానికి ఇచ్చేసినందుకు గాదరేపాలెం అలాగే పెదమదిన కేపీ అగ్రహారం ఐతంపూడి కొండపాలెం మొత్తం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు మా మాటను మన్నించి ఈ గ్రామంలో ఈ కార్యక్రమం చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా అనకాపల్లి జిల్లా సంస్కృతి ప్రముఖగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడండి నామం చెప్తాం మాట్లాడండి నామం చెప్తాం. జై శ్రీరామ్. పట్టమంది భోగరాజు గురు గారు వచ్చారు. ఆయన మాధ్యమంగా శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అనుకుంటూ వెళ్దాం. జై శ్రీరామ్. శ్రీరామ జై రామ జై జయ రామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ గోవింద 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 అలా వచ్చండి అమ్మా, వచ్చండి అమ్మ, వచ్చండి. పోతుంది రాండి నాని. ఒక నిమిషం అండి అమ్మ. ఇప్పుడు అవరా అవటి ఇద్దరు కనపడాలి అవునండి. మరి ఖాళీ ఇంకా అడగలేదు ఖాళీ అంతా ఎప్పుడు చూడట్లేదు. నేనైతే నేను చెప్పుకొచ్చింది అమ్మా, అలా వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వెళ్ళిపోయారా రాళ్ళతో తీసుకొచ్చు కదా లైట్ పెడతాను. ఎవరికైనా
మన పుట్టిపేట గ్రామస్తులందరూ కూడా సహకరించి వీళ్ళని మళ్ళీ వాళ్ళ గ్రామాలకు చేరుకునే వరకు బాధ్యత మంది దయచేసి అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మామూలుగా ఈ మాట రాలేదు కాదు, వచ్చిన రాబోయే అదే వస్తుంది కూడా మనం చేసుకోలేదు కాబట్టి దయచేసి ఒకసారి రామా అంటే ఈసారి ఫలితం వస్తుంది. అందుచేత ఏదో వచ్చో కూర్చో వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా అందరికీ కూడా చెప్పాల్సిన కాదు. ఇంకా మనలో మేధావులు ఉన్నారు, వేదాలు చదివారు, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ చదివారు. మన గురువు గారు వచ్చారు, గురువు గారు పురాణాలు చదివారు. అలాగేంటంటే మనకంటే మేధావులు ఉంటారు కాకుండా ఎవరైతే పోతుందో వాళ్ళు సహకరించి వాళ్ళ వెనకాల మనం కూడా ఏం చేయాలా, నోరు కలపాలా, పాట కలపాలా, చేయి కలపాలా, అన్ని కలిపి ఆనందంగా మనం జై శ్రీరామ్. మైక్ ఉంది కదా మీ దగ్గర, ఇది రాదు, జై శ్రీరామ్. అమ్మా తోటకూర పాల్గొన ముందు ప్రారంభం చేయండి పాట. జై శ్రీరామ్. కొండగట్టు పుట్ట మీద తుమ్మ తీయాలో ఎలో ఎన్నెల్లో అగో అంజన్న వెలిసినాడు తుమ్మ తీయాలో. సేవకై స్వామి తుమ్మ తీయాలో నాయన్న ఈ పూయందు వెలిసినాడు తుమ్మ తీయాలో. నగట్టు పుట్ట మీద తుమ్మ తీయాలో
స్వామి మైకేమండి స్వామి గుంపుల నడుమ తుమ్మతియాలో నాయన్న కొండగట్టు మీద వెలసినాడు తుమ్మతియాలో అమ్మా మా ఎప్ప వచ్చిందమ్మా కొండగట్టు పుట్ట మీద తుమ్మతియాలో ఎలో ఎలలో అగో అంజన్న వెలసి ఉండే తుమ్మతియాలో మీద తొమ్మదియాలో రామనామంటునట తుమ్మతియాలో ఎలో ఎలలో మన రంగులన్నీ తొలగునట తుమ్మతియాలో పదముక్కుల స్వామి తుమ్మతియాలో నాయన్న మనకు అండగండు అంజన్న తుమ్మతియాలో కొండగట్టు పుట్ట మీద తుమ్మతియాలో ఎలో ఎలలో అగో అంజన్న వెలసి ఉండే తుమ్మతియాలో సింధూరాలు పుడమ్మ తుమ్మతియాలో ఎలో ఎలలో మనకు సిరు సంపదలు ఇచ్చునట తుమ్మతియాలో వీరుడంజన్న తుమ్మతియాలో నాయన్న మన కష్టాలు తీర్చునట తుమ్మతియాలో తుమ్మతియాలో ఎలో ఎనెల్లో అగో అంజన్న వెలసి ఉండే తుమ్మతియాలో ఎన్నెన్నో మహిమలంట తుమ్మతియాలో ఎలో ఎనెల్లో ఆ కొండగట్టు పుట్ట మీద తుమ్మతియాలో కొండగట్టు పుట్ట మీద తుమ్మతియాలో ఎలో ఎనెల్లో అగో అంజన్న వెలసి ఉండే తుమ్మతియాలో రామ సేవకై స్వామి తుమ్మతియాలో నాయన్న నీ భూయందు వెలసినాడు తుమ్మతియాలో నీవే హనుమయ్యా సర్వం పర్యామి నీవే హనుమయ్యా ఎక్కడ చూసినా నీవే హనుమయ్యా సర్వం పర్యామి నీవే హనుమయ్యా ఎక్కడ చూసినా. రాత్రి ఊరేంపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులందరికీ భజన బృందాలందరికీ కూడా మరి ఇక్కడ సాయంత్రం కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యంగా పూడి రామారావు గారు ఆధ్వర్యంలో మరి సమర్శత సేవా ఫౌండేషన్ పెద్దలకి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సన్మాన సత్కారాలు అయితే చేయడం జరిగింది. చూశారు కదండి, ఈరోజు బుచ్చిపేట మండలం సమర్శత సేవా ఫౌండేషన్ కన్వీనర్ అయినటువంటి పూడి రామారావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.